అమ్మ ఎలా ఉన్నావు? నడు నొప్పండి, కాళ్ళు నొప్పి పోలేడు. మరి తినడానికి ఎట్లా చేస్తున్నావు నువ్వు? ఇరిచ్చిన 3 నెలలు తిన్నా. 3 నెలలు తిన్నావు. ఓకే. పంపించిన డబ్బులు ఇవి చదువుకుంటాను. ఇక నుంచి ప్రతిసారి నీ తిన్న తర్వాత మాకు చెప్పటం, మళ్ళీ ఇవ్వటం నీకు, ఓకేనా? ఒక్కదాని ఉంటావమ్మా? ఒక్కదాన్నేనండి. కొడుకులు ఎవరు లేరు? ఎందుకు లేరు? ఉన్నారు కానీ ఎవరు ఏం చేస్తారు కొడుకులు? ఒక పిల్లగాడు ఆటో తోలుతాడు, ఒక పిల్లగాడు ధర్మాస పెట్టాలి పని చేస్తాడు. కానీ ఎవరు చూడరు. ఎవరు చూడరు. అసలు పట్టించుకోరు. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఒంటరిగా? సుమారు 6 సంవత్సరాలు బట్టి. 6 సంవత్సరాల నుంచి ఒక్కలే ఉంటున్నారు. ఇక ఎవరు పట్టించుకోవటం కానీ పెట్టడం ఏమీ లేదు మీకు. మరి 6 సంవత్సరాల నుంచి ఆరోగ్యం ఎట్లానే ఉంటుందా? అప్పుడు పనికి వెళ్ళేటోళ్ళ? అప్పుడు పనికి పోయేదాన్ని. వీటి నుంచే ఈ నడుము తీపు, కాళ్ళు నొప్పులు, అసలు పని చేయలేకపోతే కూసేపు నడిచినా కాళ్ళు నొప్పుతాయి. ఎంత సేవడ కూకొని ఉంటే మంచిగా ఉంటుంది, లేకపోతే తీపులు. మరి ఏం చేయదు? మరి తినడానికి ఇబ్బంది అవ్వట్లేదు నీకు? అయిద్దండి, అయితే ఏం చేసాను. అప్పుడు కూడా కొడుకులేని రారా? ఎవరు పట్టించుకోరు. సరే, అయిపోయిందిలే కానమ్మా. ఇక్కడ నుంచి అయితే నీకు ప్రతి 3 నెలలకు ఒకసారి మేము వచ్చి మీకు ఖచ్చితంగా ఇవన్నీ ఇస్తాం అన్నమాట. మీరు మంచిగా తినండి. ఇక నాకు లేవు కదా ఎట్లా అదే ఆలోచన ఏమి వద్దు మీకు. మీరు ఎంత తొందరగా తింటే అంత తొందరగా మేము ఇస్తూ ఉంటాం. సరేనా? ఓకే. అందరికీ నమస్కారం. ఈ మామగారికి, ఈ యొక్క తల్లిగారికి ఈ సరుకులు మనం ఇప్పటిదాకా వృద్ధుల మీద ప్రేమతో మనం 100-200 వేసుకొని మన టీవీ ద్వారా సహాయం చేయడాలు జరుగుతున్నాయి. అయితే ఈ సరుకులు మాత్రం ఒక ఆర్సీబీ టీం అభిమానిగా, కోహ్లీ అభిమానిగా ఉన్న నా బ్రదరు వంశీ గారు సీతారాంపురం నుండి ఆ టీం గెలిచిన సందర్భంగా ఏదో సరదాగా మనం చేసుకునే ఎంజాయ్మెంట్ వల్ల ఎవరికి ఉపయోగం లేదని, కానీ ఇలాంటి మన సేవ్ ద వరల్డ్ పూర్ టీంలో వీడియోలు చూసిన తర్వాత ఇంత ఉపయోగాలు జరుగుతున్నప్పుడు నేను ఎందుకు ఆ డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టాలి, అది కొంతమంది వృద్ధులకి ఖర్చు పెడితే నాకు పుణ్యం వస్తుంది, ఆ టీంకి ఇంకా ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి వాళ్ళ తరపున వాళ్ళు ఒక 3 ప్రోగ్రాలకి సహాయం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. వీళ్ళకి నిత్యావసర సరుకులు ఈ మా అమ్మగారికి ఒక్కలే ఉంటాం. దగ్గర నాకు తెలిసి ఆమె చెప్పిన ప్రకారం ఒక 2 నెలలు ఆమె వీటిని బంగారంలాగా తినగలిగే అవకాశం ఉందని ఆమె చెప్పారు. అలా 2 నెలలు ఆమె తినడానికి ఒక క్రికెట్ టీం గెలిచిన కారణం వల్ల ఈ రోజుల్లో కుర్రవాళ్ళు అంటే మన యవనస్తులు యూత్ ఇలాంటి సహాయాలు చేయడం అనేది మాత్రం చాలా రేర్. ఇది ప్రతి ఒక్క యూత్ కూడా ఇది చూసే టీం ఈ వీడియో చూసే యూత్ ఇలాంటి వాటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మీరు చేసుకునే ఎంజాయ్మెంట్ నో ప్రాబ్లం, దాన్ని అలాగే కంటిన్యూ చేయండి. కానీ దాంట్లో కొంచెం మొత్తంగా మనం తీస్తే మాత్రం ఇలాంటి వృద్ధులకి 1 నెల 2 నెలల సరిపడా ఆహారం దక్కిద్ది. కాబట్టి ఇది మీ దృష్టిలో పెట్టుకొని ఇది సహాయం చేసినటువంటి వంశీ బ్రదర్కి కూడా సీతారాంపురం నా హృదయపూర్వక ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి వాటిని ఇంకా చేయాలని చెప్పేసి బ్రదర్ని నేను బ్లెస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్.